శారీలో బ్లౌజ్ పీస్ పైన లైనింగ్ కట్ చేసుకున్నాం కదా మనము, అది ఎట్లా పెట్టి కట్ చేసుకొని ఇప్పుడు చూపిస్తా. ఇట్లా మంచిగా 4 మడతలు వేసుకోవాలి హ్యాండ్స్కి అయితే. ఇప్పుడు హ్యాండ్స్ని ఇట్లా మనం కట్ చేసిన హ్యాండ్ ఉంటుంది కదా, దీన్ని పెట్టేసి కట్ చేసుకోవాలి. మంచిగా మడతలు చూసుకోవాలి, కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే బట్ట జారుతుంది కదా, కొంచెం అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ సైడ్ మనం సంకపెలక వేసుకోవాలి. నెక్స్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ చివర, ఇది ఇలా మంచిగా మడత వేసుకొని 2 మడతలు వేసుకొని కరెక్ట్గా చూసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఇక్కడ కిందకి ప్లెయిన్ కాబట్టి ఎటు వేసుకున్నా పర్లేదు. వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్రాస్ పట్టింది, ఇలా అన్ని పార్ట్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడనేమో సంకపెలకలు వస్తాయి మనకి. ఇప్పుడు కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మనకి అతుకులు ఎలా వేసుకోవాలో. వీటిని సమానంగా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ పైన ఎక్కువ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి, కింద ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకోవాలి. ఇలా 4 పీసులు చేసుకుంటే ఇట్లా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.